గారు వేదికపైకి రావాల్సిందిగా కోరుతాం. ప్రియమైన విద్యార్థి మిత్రులారా, ఈ కార్యక్రమాన్ని ఈ స్థాయిలో విజయవంతం చేయడానికి ఇక్కడికి వచ్చినటువంటి ప్రొఫెసర్సు, జర్నలిస్టులు, వివిధ రంగాల ప్రజా సంఘ రంగాలకు సంబంధించినటువంటి మిత్రులందరికీ ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు ధన్యవాదాలు. ఈ మాసం ఏప్రిల్ మాసం ఈ భారతదేశ సమాజం తలకిందులుగా ఉన్నటువంటి భారతీయ సమాజాన్ని నిటారుగా నిలబెట్టడానికి తన జీవితాన్ని, కుటుంబాన్ని, సర్వస్వాన్ని త్యాగం చేసి ఆయన సజీవంగా ఉన్న కాలంలోనే దేశంలో అతిపెద్ద వ్యక్తులుగా వెలుగుతున్నటువంటి గాంధీ తోటి సైద్ధాంతికంగా హోరాహోరి పోరాడినటువంటి ఒక మహనీయుడి జయంతి నిన్నటి రోజు. ఆయన జయంతిని పురస్కరించుకొని ఈరోజు ఇక్కడ బీచ్ ఫెస్టివల్ ఏర్పాటు చేయటం, ఆ ఫెస్టివల్ సందర్భంగా విద్యార్థులకు ఇక్కడికి వచ్చిన మిత్రులందరికీ ప్రత్యేకంగా శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ప్రియమైన మిత్రులారా, ఈరోజు చాలా ఆనందంగా ఉంది. ఎంత ఆనందంగా ఉంది అంటే, ఇక్కడికి వచ్చినటువంటి మిత్రులందరినీ చూసిన తర్వాత, వాళ్ళల్లో ఉన్నటువంటి ఉత్సాహాన్ని, ఉత్సుకతని పరిశీలించిన తర్వాత, ఈ దేశంలో ఫాసిజాన్ని బద్దలు కొట్టేటటువంటి ప్రతి కార్యక్రమంలో ఇదే పద్ధతుల్లో ఏకమైతే ఒక కొత్త సామాజిక వ్యవస్థని నిర్మాణం చేసేటటువంటి క్రమం అసాధ్యం కాదు అని తేలిపోతా ఉంది. అయితే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం వెనుక ప్రధానంగా స్టాలిన్, ఆజాద్, రాజేష్ చాలా ప్రధానంగా ఈ కార్యక్రమం ఏడుదాకా రావటానికి వాళ్ళు పడిన మానసిక సంఘర్షణ, అంతర్ సంఘర్షణ, బయటి శక్తులు వాళ్ళని అనుక్షణం భయపెడుతున్నటువంటి వేదన, ఇవన్నీ కొనసాగినాయి. వాళ్ళు ఎంత అంతర్ సంఘర్షణకు లోనయ్యారంటే చాలా సందర్భాల్లో ఏం జరుగుతుందో చెప్పడానికి, నాతో చెప్పడానికి కూడా భయపడేటటువంటి అంత ఇబ్బందికి గురి అయినటువంటి వాతావరణం. ఈ రోజు ఇక్కడ ఇంతమంది సమావేశమయ్యారంటే వాళ్ళు పడ్డ కష్టం ఎంత ఉంటుందో నేను ఊహించలేకపోతా ఉన్నాను. దీని తర్వాత ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించడానికి నేను ప్రధానంగా భావిస్తున్నటువంటి అంశం ఈఎఫ్ఎల్యు యూనివర్సిటీ. ఈఎఫ్ఎల్యు యూనివర్సిటీ లేకుండా ఇవాళ ఇక్కడ ఇంతమంది సమావేశమయ్యేటటువంటి అవకాశం ఎట్టి పరిస్థితుల్లో లేదు. ఈఎఫ్ఎల్యులో దళితుల పాత్ర చాలా తక్కువగా ఉన్నప్పటికీ ఈఎఫ్ఎల్యులో ఉన్నటువంటి ప్రోగ్రెసివ్ బీసీలంతా కూడా ఎద్దు మాంసం తినటం నీచం కాదు, కాబట్టి ఎద్దు మాంసాన్ని వండి పండగ చేసుకోవాలి అనే ఉద్దేశంతో సరిగ్గా ఇదే నెల 30వ తారీఖున బాబాసాహెబ్ అంబేద్కర్ జన్మదినాన్ని పురస్కరించుకొని మెస్సులో సర్వ్ చేయాలని చెప్పి ఆ మెస్ కమిటీ చైర్మన్ రమేష్ ప్రయత్నం చేసిండు. ఆ ప్రయత్నంలో భాగంగా దాన్ని అడ్డుకోవడం కొరకు యూనివర్సిటీ అధికార వర్గంలో రెడ్లతో పాటు బ్రాహ్మణులతో పాటు మాలా మాదిగలు కూడా అత్యంత కీలకమైనటువంటి పాత్ర నిర్వహించి ఆ బీఫ్ ఫెస్టివల్ ని అతి భయంకరంగా, దుర్మార్గంగా దాన్ని ఉత్సవోసి పగలగొట్టిన బీర్ సీసాలేసి మురిక్కాలలో మురికి ఎత్తుకొచ్చి దాంట్లో పడేసారు. మిత్రులారా, ఇది ఈ దేశంలో ఇటువంటి నీచమైనటువంటి ఇంత భయంకరమైనటువంటి అవమానాన్ని పొందినటువంటి జాతి మరొకటి ఉండదు. కాబట్టే వాళ్లకు బీఫ్ ని ఎందుకు పండగ చేసుకుంటున్నామో అర్థం చేసుకోగలిగేటటువంటి శక్తి ఉండదు అని చెప్పి నేను భావిస్తాను. ఈ సమాజంలో అట్టడుగు వర్గం వాడిని మాత్రమే కాదు, 100% ఎడ్యుకేషన్ ఉన్న విద్యా సంస్థలోకి వచ్చిన తర్వాత కూడా నేను ఎంత నీచంగా చూడబడుతున్నానో ఆ నీచత్వం నుంచి నేను కోల్పోయిన ఆత్మగౌరవాన్ని తిరిగి పొందడం కొరకు మాత్రమే ఈ బీఫ్ ఫెస్టివల్ ఏర్పాటు చేశాను. ఈ అనుభవం లేకుండా మిత్రులారా, ఎవరు ఎన్ని మాటలు మాట్లాడినా, ఈవెన్ ఇలా హైదరాబాద్ అర్బన్ లో ఉండేటటువంటి చాలా మంది దళితులు కూడా హిందుత్వంతోటి, బ్రాహ్మణిత్వంతో, వెజిటేరియన్ ఫుడ్ తోటి చాలా క్లోజ్ రిలేషన్ లో ఉండిపోయారు. ఇది ఒక హైదరాబాద్ కల్చర్ మాత్రమే కాదు, ఎంటైర్ భారతదేశంలో ఉన్నటువంటి అర్బనైజ్డ్ దళిత్ కమ్యూనిటీస్ కూడా ఇవాళ బ్రాహ్మణైజ్డ్ అయ్యేటటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. అందులో భాగంగా మేము చాలా నష్టపోయినటువంటి పరిస్థితి కూడా కొనసాగింది. ఈఎఫ్ఎల్యూలో ఉన్న కోటి, సీతారాములు, నరేషు, సతీషు, ఇంకా అనేక మంది మిత్రులు, దయచేసి పేర్లు చెప్పలేకపోతా ఉన్నాను, వీళ్ళు ఇచ్చినటువంటి బూస్టింగ్ ఆ రోజు
30వ తారీఖు 2011వ సంవత్సరంలో ఈఎఫ్ఎల్యూలో ఒక భయంకరమైనటువంటి యుద్ధం కొనసాగింది. ఆ యుద్ధంలో దళితుల బహుజనులంతా కూడా ప్రశాంతంగా ఉన్నారు. బుద్ధుడిచ్చినటువంటి తాత్విక జ్ఞానంతో ప్రశాంతంగా ఉండి మేము ఎక్కడైనా మా తాత్విక జ్ఞానంతో గెలవగలుగుతాం, ఫిజికల్ స్ట్రెంత్ మేము ఎక్కడా కూడా ఉపయోగించాం, ఫిలసాఫికల్ స్ట్రెంత్ తోటి మాత్రమే ఈ దేశంలో ఉన్న ఫ్యాసిజం తోటి ఫైటింగ్ చేస్తామని చెప్పి నినాదం చేశారు మిత్రులారు. అయితే ఆ రోజు అక్కడ జరిగినటువంటి హిందూ ఫ్యాసిజం అతి భయంకరంగా క్రూరంగా ప్రవర్తిస్తున్న ఈ రాజ్యము, ఈ ప్రభుత్వము, ఈ అధికారులు, ఈ ప్రోగ్రెసివ్ సెక్షన్ కూడా నిజానికి ఈఎఫ్ఎల్యూలో జరిగిన నాడు ఒక్క ప్రొఫెసర్ కూడా అక్కడికి వచ్చి మాకు సంఘీభావం తెలపలేదు మిత్రులారా. ఒక సంవత్సరం ముగిసిన తర్వాత ఇక్కడికి 10 మంది ప్రొఫెసర్లు, మీడియా, ప్రజా సంఘాలు ఇంతమంది వచ్చి సంఘీభావం తెలిపేటటువంటి ఒక మహత్తరమైనటువంటి కార్యక్రమం యొక్క వెనక కృషి, ఘర్షణ ఎంత ఉంటే ఇక్కడ మనం ఇప్పుడు ఇంత రిజల్ట్ ని అనుభవించడానికి అవకాశం ఉంటుంది. దీని తర్వాత ఖచ్చితంగా రాజేష్, సుదర్శన్, నేను మేమిద్దరం కలిసి ఉస్మానియా యూనివర్సిటీలో ఖచ్చితంగా పెడతాం. ఇది మాత్రమే ప్రధానమైనటువంటి వేదిక. ఈ దేశంలో ఉన్న ఫాసిస్ట్ రాజకీయాలను బద్దలు కొట్టడానికి ఉస్మానియా మాత్రమే కేంద్రం. ఈ ఉస్మానియా కేంద్రంగా రాబోయే 1 year లోపు మేము ఖచ్చితంగా బీఫ్ ని ఫెస్టివల్ గా నడుపుతామని చెప్పి నినాదం చేసినాం. దీని తర్వాత నాకు కలిసినటువంటి అతి ప్రధానమైనటువంటి మిత్రుడు, ఇవాళ ఇక్కడ ఇంతమంది సమావేశం కావటానికి అందులో అత్యంత కీలకమైనటువంటి పాత్ర పోషించినటువంటి వ్యక్తి ఖచ్చితంగా రవిచంద్రన్ ఇక్కడ దళిత్ కెమెరా అని యూట్యూబ్ లో ఒక వెబ్సైట్ ను ఓపెన్ చేశాడు. దళిత్ కెమెరా త్రూ అన్టచబుల్ ఐస్. ఈ దళిత్ కెమెరా త్రూ అన్టచబుల్ ఐస్ లో ఇప్పటి వరకు దాదాపు 70 బీఫ్ కు సపోర్ట్ గా వీడియోస్ అప్లోడ్ చేసి, ఆ వీడియోస్ అప్లోడ్ నుంచి తిరిగి ఢిల్లీలో ఉన్న వాళ్లకు, జేఎన్యూలో ఉన్న వాళ్లకు, యుఎస్ లో ఉన్న వాళ్లకు, లండన్ లో ఉన్న వాళ్లకు, ప్రపంచంలో సుమారు 8 దేశాల్లో ఉన్నటువంటి ఐడియాలజికల్ గా ఈక్వేషన్ ఉన్నటువంటి మిత్రులందరినీ కనెక్ట్ చేసి ఇంటర్నెట్ లో విపరీతమైనటువంటి డిస్కషన్ ఏర్పాటు చేసినాం. ఇవాళ గూగుల్లో బీఫ్ ఫెస్టివల్ ఉస్మానియా యూనివర్సిటీ అని కొడితే 50,000 వెబ్సైట్లు ఓపెన్ అవుతాయి మిత్రులారా. నేను బల్లగుద్ది చెప్పగలుగుతా ఉన్నాను, ఖచ్చితంగా ఇవాళ ఇక్కడ ఇంతమంది సమావేశం కావడం వెనక ఇక్కడ స్టాలిన్, ఆజాద్, రాజేష్ల కృషి, దానికంటే ముందు ఈఎఫ్ఎల్యూ నడిపినటువంటి ఒక మహత్తర యుద్ధం, ఆ యుద్ధం నుంచి ఇవాళ విజయం వైపుగా ప్రయాణం చేస్తున్నాం. ఇది మొత్తంగా ఈ భారతదేశంలో ఉన్నటువంటి మొత్తం ఉన్నత విద్యా సంస్థల్లో ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థుల మధ్యన ఒక సాంస్కృతికమైనటువంటి ఐక్యతను తీసుకొచ్చి, ఆ ఐక్యత నుంచి ఒక మహోన్నతమైనటువంటి సమానమైనటువంటి సమసమాజ స్థాపన దిశగా అంబేద్కర్, బుద్ధుడు ఆలోచించినటువంటి ఒక అత్యున్నతమైనటువంటి సామాజిక స్థితిని నెలకొల్పాలని కోరుకుంటాం. ఇదే క్రమంలో ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులందరినీ అత్యంత ఉత్సాహాన్ని నింపడానికి ఒక కీలకమైనటువంటి వ్యక్తి, ప్రధానమైనటువంటి వ్యక్తి ఉన్నాడు. అతను శరత్. ఇతను తెలంగాణ ఉద్యమంలో అనేక పాఠాలు రాశాడు. ఈ రోజు ఇక్కడ ఈ బీఫ్ ఫెస్టివల్ ఉద్యమంలో అతను రాసినటువంటి పాట వెస్ట్రన్ మెథడ్ లో, వెస్ట్రన్ స్టైల్లో గిటార్ మీద ఆ పాటను ప్లే చేసి ఇక్కడ వచ్చినటువంటి ప్రతి విద్యార్థులను ఆకట్టుకొని తిరిగి సాయంకాలం వరకు ఇంతమంది జమ కావడానికి అతను కూడా కారణమైంది మిత్రులారా. ఈఎఫ్ఎల్యూలో జరిగినటువంటి ఘర్షణలో ఉస్మానియా యూనివర్సిటీ నుంచి మద్దతుగా పోయినటువంటి అనేక మంది విద్యార్థుల్లో మన మిత్రుడు ఇక్కడ తిరుపతి ఉన్నాడు. ఒక్క నిమిషం వేదిక మీదకి రా. తిరుపతి ఉన్నాడు. తిరుపతికి ఆ రోజు గాయమైంది. ఈ గాయం వల్ల ఈయనకు 6 కుట్లు పడ్డాయి తిరుపతికి. అయినా కూడా ఎవ్వరూ ఎటువంటి సంఘీభావాన్ని గాని మద్దతును గాని ప్రకటించినటువంటి స్థితి లేదు మిత్రులారా. ఇవాళ ఇక్కడ ఇంత ఒక పెద్ద కూర సాంస్కృతిక విప్లవాన్ని ఇంత ఘనంగా నిర్వహించుకోవడం వెనుక ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నటువంటి విద్యార్థులు, ఇంకా చీకట్లో నుండి మాకు వెలుగులోకి నెట్టడం కొరకు కృషిని అందించినటువంటి చాలా మంది విద్యార్థులు ఉన్నారు. ఈఎఫ్ఎల్యూలో కూడా మోహన్, ఇంకా అనేక మంది స్టూడెంట్స్ ఉన్నారు. వీళ్ళందరి సహకారంతో, ఇక్కడ ఉన్న ఉపాధ్యాయుల సహకారంతో, బయట ఉన్న ప్రజా సంఘాల సహకారంతో, ఇప్పటికే ఫుడ్ కల్చర్ మీద ఇప్పటికే రీసెర్చ్ చేసి ఉన్నటువంటి అనేక మంది వ్యక్తుల సహకారంతో వివిధ రకాలుగా డిస్కషన్స్, డిబేటు, ఇంటర్నెట్ లో, మీడియాలో, తర్వాత ఇంకా చాలా మంది వ్యక్తులు ఉన్నారు. దయచేసి వాళ్ళకి అభ్యంతరం ఉండొచ్చు కాక కాబట్టి పేర్లు ఇక్కడ నుంచి చెప్పట్లేదు. మీడియా మిత్రులు ఎంతో మంది మాకు సహకారాన్ని అందించారు మిత్రులు. అయితే ఈ సహకారం వాళ్ళు మోసం చేసినట్టు కాదు. ఈ సహకారం వాళ్ళు ఈ తలకిందులుగా ఉన్నటువంటి వ్యవస్థని నిటారుగా నిలబెట్టడం కొరకు మానవులు చేసినటువంటి ప్రయత్నంలో భాగంగా వాళ్ళు కూడా వాళ్లకు చేతనైనటువంటి దాన్ని ఎంతో కొంత అందించేటటువంటి ప్రయత్నం చేసిర్రు. పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ఈ వేదిక నుంచి తెలియజేస్తా ఉన్నాం. ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం వెనక
ప్రతి ఒకరిది వేలు, ఒకరిది కాలు, ఒకరిది చెయ్యి, ప్రతి ఒక్కరూ అనేక రకాలుగా సహకారాన్ని అందించారు. ఈ సహకారాన్ని మేము ఎప్పటికీ మర్చిపోలేము. ఈ ఐక్యతని, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థుల యొక్క ఐక్యతని మరిన్ని సంచలనాలు సాధించడానికి, సంచలనాలు అంటే సామాజిక వ్యవస్థను తిరగలున్నదాన్ని నిటారుగా నిలబెట్టడానికి ఆ సహకారాన్ని ఎల్లప్పుడూ అందిస్తే ఈ మొత్తం వ్యవస్థని మార్చేటటువంటి క్రమంలో మనము ఒక మైలురాయికి చేరుకోవడానికి అవకాశం ఉంటుందని, ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నాకు ఈ జరిగినటువంటి కష్టాలని, నష్టాలని ఎంతో మంది మిత్రులరా, అతి దగ్గర వాళ్ళు, అతి సమీపమైనటువంటి వాళ్ళు, నమ్ముకున్న వాళ్ళు, ఐడియాలజికల్ గా మన వాళ్ళు అనుకున్న వాళ్ళు ఎంతో మంది అనేక రకాలుగా వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటలు, సూటిపోటి మాటలు, ఈ రోజు మధ్యాహ్నం 2 గంటల వరకు కూడా ఏదో యుద్ధం జరగబోతుంది అనేటటువంటి సంకేతాలను క్రియేట్ చేశారు. కానీ రాత్రికే నాకు ఒక ఆలోచన వచ్చేసింది. రాత్రికి రాత్రి ఉస్మానియా యూనివర్సిటీలో 40, ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్నటువంటి 40 ఫ్లడ్ లైట్లని యూనివర్సిటీ ఏర్పాటు చేసింది. మిత్రులారా, మేము ఏర్పాటు చేయలేదు. మేము ఇక్కడ నడిపినటువంటి ఐడియాలజికల్ యుద్ధం మాత్రమే. ఇక్కడ మేమేమీ రిక్వెస్ట్ చేయకుండానే ఇక్కడికి ఫ్లడ్ లైట్లు వచ్చినాయి. మీడియా మిత్రులు చాలా మంది అడిగారు, మీకు పైసలు ఎక్కడి నుంచి వస్తా ఉన్నాయి, డబ్బులు ఎక్కడి నుంచి వస్తా ఉన్నాయి. ఇక్కడ ఉన్నటువంటి రీసెర్చ్ స్కాలర్స్ ఎవడు తార్నాకా చౌరస్తాలో బిచ్చం ఎత్తుకొని బతకట్లేదు. బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి జ్ఞానంతో ఇక్కడ వచ్చి చదువుకొని ప్రతి నెల 15,000-20,000 సంపాదించగలిగేటటువంటి ఒక విద్యావంతులుగా, మేధావులుగా ఎదిగిన తర్వాత ఈ మీడియా మీకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి అనేటటువంటి అడిగేటటువంటి స్థితి సరి అయినటువంటిది కాదు. ఈ ప్రశ్న అడిగే ముందు, ఇంతకు ముందు గణేష్ చవితులు చేస్తున్నటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. మీరెందుకు గణేష్ చవితులు చేసేటప్పుడు మీకు ఎక్కడి నుంచి పైసలు వస్తున్నాయని అడగండి. ఈ ఉస్మానియా యూనివర్సిటీలో ఇప్పటి వరకు ఉస్మానియా యూనివర్సిటీలో ఇప్పటి వరకు 30 ఎకరాల స్థలం మత సంస్థల చేత క్యాప్చర్ చేయబడి ఉన్నది. ఈ 30 మత సంస్థలు ఈ 30 మందిరాలకు లేదా మసీదులకు లేదా ఇతర సంస్థలకు భూమి కేటాయించడం వెనక మరి వాళ్ళకు భూమి ఎట్లొచ్చింది, మీరు సర్టిఫికెట్ తీసుకున్నారా, ప్రభుత్వం మీకు భూమి కేటాయించిందా అని చెప్పి ఎవరు అడగట్లేదు. మిత్రులారా, మేము ఇక్కడ నుంచి చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాం, ఎటువంటి పర్మిషన్ తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. బాబాసాహెబ్ అంబేద్కర్ దళితుల కోసం, ఈ దేశంలో ఉన్న ప్రజలందరి కోసం రాజ్యాంగం ఇచ్చిండు. ఈ రాజ్యాంగం ప్రజలందరినీ సమానంగా చూడమని చెప్తుంది. ఆ సమానపు ఆకాంక్షతోటి మాత్రమే మేము ఇక్కడ ఈ బీఫ్ ఫెస్టివల్ నడుపుతా ఉన్నాం. ఈ బీఫ్ ఫెస్టివల్ మొత్తం ఉస్మానియా యూనివర్సిటీని సెక్యులరైజ్ చేయడానికి, ప్రజాస్వామ్యయుతంగా మార్చడానికి మీ అందరి తోడ్పాటు అందించడం వల్ల మాత్రమే మేము మరింత ముందుకు పోగలుగుతామని చెప్పి ఇప్పటి వరకు ఈ సహకారాన్ని అందించినటువంటి మీడియా మిత్రులకు, ప్రొఫెసర్స్ కు, అన్ని సామాజిక వర్గాలకు, విద్యార్థులకు అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేస్తాం. మిత్రులారా, మేము పుట్టేటప్పుడు కూడా ఊరి చివరిలో ఉంటారని చెప్పేసి మాట్లాడింది వాడు. మేము చదువుకుంటప్పుడు కూడా గది మూలంలో చదువుకోవాలి అని చెప్పేసి మాట్లాడింది వాడు. మేము యూనివర్సిటీ స్థాయికి వచ్చి కొంత పెళ్లి చేసుకొని ఈ పట్టణంలో చదువుకుంటే ఏదైనా రూమ్ ఉందామంటే మీరు ఎద్దుకూరులు ఉంటారు కాబట్టి మీకు రూమ్ లేదని చెప్పేసి మాట్లాడిన వాడు. యూనివర్సిటీ స్థాయికి వచ్చి ఒక ప్రజాస్వామికి ఆగ్రహించినటువంటి తెలంగాణ ఉద్యమాన్ని భుజానేసుకున్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థులం మేము. ఇంతటి చైతన్యమైన విద్యార్థులం మళ్ళీ మేము ఎట్టి పరిస్థితుల్లో ఆ ఊరి చివరకు మోము మేమంతా ఈ సమాజాన్ని సమతలంగా మారుస్తాం. అంబేద్కర్, పూలే, జగ్జీవన్, అదేవిధంగా మెల్స్, వీళ్ళంతా కూడా ఏ కళగా మీరు ఆ కళ సమాజాన్ని, ఆ జన్మలాంటి సమాజాన్ని నిర్మిస్తాం, సిద్ధంగా ఉందిరా ఓ మనుగ నీపై మేము సాంస్కృతిక పోరాట యుద్ధాన్ని ప్రారంభిస్తామని చెప్పేసి మాట్లాడినటువంటి సుదర్శనులకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ ఉద్యమాన్ని జాతీయ వ్యాప్త చర్చ తీసుకెళ్లాలంటే ఇక్కడి నుండి విద్యార్థులంతా కూడా ఐక్యంగా పోరాటం చేయాల్సినటువంటి ఆవశ్యకతను తెలియజేస్తూ, ఇప్పుడు మిత్రుడు, కళాకారుడు మాతో పాటు 6 విషయాలు ఈ కార్యక్రమ నిర్వహణ కోసం పాటుపడినటువంటి నల్గంటి శరత్ను వేదిక మీదకి వచ్చి పాటుపడాల్సిందిగా కోరుతూ ఆహ్వానిస్తా ఉన్నా. నల్గంటి శరత్ అన్న.